everyone, welcome to TEJAS Academy and welcome to the session of Hindu Editorial Part 1. మనకి హిందీ ఎడిటోరియల్ని మనకు పార్ట్ 1 అండ్ పార్ట్ 2గా డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ 1 వచ్చేసి కంప్లీట్గా మీకు హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ ఉంటుంది, సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి ఉంటుంది, అందులో వొకాబులరీ కానివ్వండి, అంటే కంప్లీట్గా దీన్ని అనాలిసిస్ అయిన తర్వాత పార్ట్ 2 విల్ బి కంప్లీట్గా ఎగ్జామ్ సెక్షన్స్ ఉంటాయి. అంటే ఇంగ్లీష్ ఎలా అడుగుతారు, మీకు ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, ఎడిటోరియల్ అంటే మీకు ఖచ్చితంగా న్యూస్ పేపర్ రీడింగ్ చేస్తేనే మీరు ఇంగ్లీష్ ఎగ్జామ్స్లో మంచి స్కోరింగ్ చేయగలుగుతారు. న్యూస్ పేపర్ రీడింగ్ చేయకుండా మీరు చాలా ఇబ్బంది పడతారు. సో హిందూ ఎడిటోరియల్ అనేది మీకు చాలా చాలా యూస్ఫుల్ కంటెంట్ అండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ ఫాలో అవ్వండి అండ్ వీడియోని స్టాప్ చేసైనా చదవండి మీ అంతటా మీరు కూడా. దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు యూ. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఆఫ్లైన్ క్లాసెస్, తేజాస్ అకాడమీ మనకి ఇట్ హ్యాస్ సెవరల్ బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో సెవరల్ బ్రాంచెస్ ఉన్నాయి ఆఫ్లైన్ క్లాసెస్కి, లైక్ అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, ఆర్టీసీ ఎక్స్ రోడ్ అండ్ సికింద్రాబాద్. సో మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్స్ కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వచ్చు. అండ్ పార్ట్ 2 వచ్చేసి మీకు యాప్లో ఉంటుంది. మీకు కింద డిస్క్రిప్షన్లో యాప్ తేజాస్ అకాడమీ యాప్ అనే లింక్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని పార్ట్ 2 చూడండి, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో లెట్స్ బిగిన్ విత్ ద ఫస్ట్ పార్ట్. ఇందులో ఏమి ఇచ్చాడంటే న్యూ చాప్టర్ అన్నాడు. హెడ్లైన్స్ చూడండి, ఏ న్యూ చాప్టర్ అంటే జనరల్గా ఒక న్యూ చాప్టర్ అన్నాడు కదా, ఎక్కడ టాపిక్ అంటే ఏ న్యూ చాప్టర్ ఆన్ స్కాట్లాండ్స్ న్యూ ఫస్ట్ మినిస్టర్ హంజా యూసఫ్ అన్నాడు. అంటే టాపిక్ దేనికంటే ఇతను ఎవరు అంటే యూసఫ్, ఇతను ఫస్ట్ మినిస్టర్గా ఎన్నికవ్వడం అనేది ఇదొక న్యూ చాప్టర్ అంటాడు. తను వచ్చేసి వాళ్ళ ఫాదర్ వచ్చేసి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఇమిగ్రెంట్ అనమాట. సో అతను ఈ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అవ్వడం అనేది ఎవరు, యూసఫ్ అనేది ఇదొక న్యూ చాప్టర్ అని కాన్సెప్ట్ చెప్తున్నాడు. ఎవరు, స్కాట్లాండ్కి ఒక న్యూ ఫస్ట్ మినిస్టర్ ఎవరను, హంజా యూసఫ్ అని చెప్తున్నాడు. సో యూసఫ్ అవ్వడం ఇదొక న్యూ చాప్టర్ అని, దాని గురించి మొత్తం ఇతని గురించి డిస్కస్ చేస్తున్నాడు ఈ ఆర్టికల్లో. మరి ఈ టైటిల్ వచ్చేసి మనకి ఎప్పుడైనా మీకు రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఇస్తే వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద ప్యాసేజ్ అంటే ఇది తీసుకోవాలి మనం. అండ్ దిస్ ఇస్ సబ్ టైటిల్ అండి. సబ్ టైటిల్ అంటే ఏంటి అంటే ఆథర్ యొక్క ఒపీనియన్ ఏంటి, ఈ ఆర్టికల్ గురించి ఏం చెప్పదలుచుకున్నాడు అని మీకు సబ్ టైటిల్ విల్ గివ్ యూ ద మెయిన్ ఐడియా, ఓకేనా. అండ్ మరి ఈ సబ్ టైటిల్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా ఏముంటాయి, సెంటెన్సెస్ ఉంటాయి. సెంటెన్సెస్ అర్థం కావాలంటే మనకు ఖచ్చితంగా సెంటెన్స్ అనగానే ఏంటి, మనకి సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, నెక్స్ట్ కాంపౌండ్ సెంటెన్స్ అండ్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ అని ఉంటాయి. మరి ఇది మీకు ఎగ్జాంపుల్స్తోనే చెప్తాను చూడండి. మరి ఇది కాంప్లెక్సా కాంపౌండా సింపుల్ అంటే ఇది ఓన్లీ సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ అంటే ఓన్లీ వన్ సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇందులో ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే కంజంక్షన్స్ కానీ వెన్, వైల్, విచ్, యాజ్, బికాజ్ ఇలాంటి కంజంక్షన్స్ వస్తే అది ఒక క్లాస్ అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అది. కాబట్టి ఇది ఇందులో ఏం లేవు కదా, కాబట్టి ఇందులో ఈ సింపుల్ సెంటెన్స్ అయినా ఏదైనా సరే మెయిన్గా మనకి ఇంపార్టెంట్ ఏంటి, ప్రతి సెంటెన్స్ అర్థం కావాలంటే మెయిన్ సబ్జెక్టు మెయిన్ వర్బ్ ఉంటేనే మీకు మీనింగ్ అర్థమవుతుంది. మరి ఇందులో మెయిన్ సబ్జెక్ట్ ఏంటి, అసలు ఆథర్ ఏం తెలియజేయాలనుకుంటున్నాడు అనే దాని మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇందులో ఉంది. సో ఎక్కడ మాట్లాడుతున్నాడు, ఏ న్యూ చాప్టర్ ఆన్ స్కాట్లాండ్స్ న్యూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ హంజా యూసఫ్ అన్నాడు. మరి ఆథర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ తెలియాలంటే ఇది చూద్దాం. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి స్కాట్లాండ్ ఇది. సో ఇది మెయిన్ సబ్జెక్ట్. హ్యాజ్ అనేది వర్బ్, ఇక్కడ మనకి హ్యాజ్ అనేది వర్బ్, ఓకేనా. ఏమంటాడంటే స్కాట్లాండ్ హ్యాస్ మోర్ ఇమీడియట్ ప్రయారిటీస్, స్కాట్లాండ్కి మోర్ ఇమ్మీడియట్ ప్రయారిటీస్ ఉన్నాయి అంటున్నాడు. ఏంటి దాన్ అంటే కన్నా అంటాం కదా, వర్కింగ్ టువర్డ్స్ ఇండిపెండెన్స్ కన్నా స్కాట్లాండ్కి మోర్ ఇమీడియట్ ప్రయారిటీస్ ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే రాదర్ దెన్ వర్కింగ్ టువర్డ్స్ ఇండిపెండెన్స్ దే హ్యావ్ సమ్ ప్రయారిటీస్ అని చెప్తున్నాడు ఈ స్టేట్మెంట్ ద్వారా. వాళ్ళకు మోర్ అర్జెంటుగా ప్రయారిటీస్ ఉన్నాయంట. ఏంటి దాన్ వర్కింగ్ టువర్డ్స్ ఇండిపెండెన్స్ అన్నాడు. మరి ఒకసారి ఆర్టికల్లో చూద్దాం అసలు ఏంటి స్టోరీ అనేది చూడాలంటే ఫస్ట్ ఆర్టికల్లోకి ఎంటర్ అవ్వాలి. సో దిస్ చూడండి ఇదంతా కూడా పారాగ్రాఫ్ అనగానే దేర్ ఆర్ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్. ప్రతి ఒక్క సెంటెన్స్ మనకు ఐడియా ఇస్తుంది అసలు దాని ఆథర్ యొక్క వ్యూ ఏంటి, మరి ఎందుకు చెప్పాడు ఆ విషయం అని చెప్పేసి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి స్కాట్లాండ్, ఇది మనకి సబ్జెక్ట్, మెయిన్ సబ్జెక్ట్. హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, హ్యాజ్ ఎప్పుడు వచ్చినా V3 ఫామ్ వస్తుంది. ఇది
హ్యావ్ హ్యాస్ V3 వచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే రీసెంట్గా జరిగింది అనమాట. ఏంటంటే అంటే చూద్దాం. స్కాట్లాండ్ హ్యాస్ మేడ్ హిస్టరీ క్రియేట్ చేసిందట. స్కాట్లాండ్ హ్యాస్ మేడ్ హిస్టరీ ఎక్కడ ఇన్ ఎలక్షన్లో ఎలక్ట్ చేయడంలో హిస్టరీ క్రియేట్ చేసిందంట. యాజ్ ఏంటి యాజ్ ఇట్స్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ హంజా యూసఫ్ ఎవరతను 37 years హూ ఈస్ ద సన్ ఆఫ్ పాకిస్తానీ ఇమిగ్రెంట్స్ యొక్క సన్ అంట. అండ్ ద ఫస్ట్ ఎవర్ ముస్లిం అండ్ పర్సన్ ఆఫ్ ఏషియన్ డిసెంట్ టు టేక్ అప్ ద రోల్ అండ్ ఆల్సో ద యంగెస్ట్ లీడర్ ఇన్ దట్ కెపాసిటీ అన్నాడు. అంటే ఇది స్టేట్మెంట్ ఏంటంట, ఇలా ఇతన్ని ఎన్నుకోవడం అనేది ఇది ఒక హిస్టరీ క్రియేట్ చేసిందంట. ఇది స్కాట్లాండ్. ఎవరతను అంటే హంజా యూసఫ్ ఎవరతను 37 హూ ఈజ్ సన్ ఆఫ్ పాకిస్తాన్ ఇమిగ్రెంట్స్ అండ్ ద ఫస్ట్ ముస్లిం అట ఏది మినిస్టర్ అవ్వడం ఇలా. అండ్ ద పర్సన్ ఆఫ్ ఏషియన్ యొక్క పర్సన్ ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఏషియన్ డిసెంట్ టు అంటే దిగొచ్చాడు టు టేక్ అప్ ద రోల్ అండ్ ఆల్సో ద యంగెస్ట్ లీడర్ అంట 37లో ఇన్ దట్ కెపాసిటీ అని చెప్తున్నాడు ఈ స్టేట్మెంట్. అంటే స్కాట్లాండ్ హ్యాస్ మేడ్ హిస్టరీ అన్నాడు. ఇది కాంటెక్స్ట్ మనకి ఇందులో. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు ఇక్కడ వరకు ఉందండి. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి మిస్టర్ యూసఫ్, ఇది మనకి సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి హ్యాస్ బీన్ అంటే ఉన్నాడు అనమాట. నేను ఇక్కడ ఉన్నాను, ఐ హావ్ బీన్ హియర్ ఫర్ 2 years అంటారు కదా, అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు. పాస్ హ్యాస్ బీన్ ఎప్పుడు వచ్చినది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇంకా జరుగుతుంది అనమాట. ఇది వర్బ్. చూద్దామా. ఏ కెరియర్ పొలిటీషియన్ అతని గురించి చెప్తున్నాడు. ఏ కెరియర్ పొలిటీషియన్ ఎవరితను హూ స్టడీడ్ ఎవరైతే చదివారో పాలిటిక్స్ ఎట్ యూనివర్సిటీ. ఏ కెరియర్ పొలిటీషియన్ హూ స్టడీడ్ పాలిటిక్స్ ఎట్ యూనివర్సిటీ ఎవరితను మిస్టర్ యూసఫ్ హ్యాస్ బీన్ ఏ మెంబర్ ఆఫ్ ద స్కాటిష్ పార్లమెంట్. అంటే తను ఒక స్కాటిష్ పార్లమెంట్ ఒక మెంబర్గా ఉన్నాడు. ఎందుకంటే అతను ఎవరు ఏ పర్సన్ హూ స్టడీడ్ పాలిటిక్స్ అట్ యూనివర్సిటీ అని చెప్తున్నారు. మెంబర్ ఫర్ ఎన్ని హూ హ్యాస్ బీన్ ఫర్ 12 years నుంచి ఇంకా అలాగే ఉన్నాడు అనమాట. అంటే హీ హాస్ బీన్ ఏ మెంబర్ ఆఫ్ స్కాటిష్ పార్లమెంట్ ఫర్ 12 years అండ్ అన్ ఇన్సైడర్ ఆఫ్ ద స్కాటిష్ నేషనల్ పార్టీస్ పాలిటిక్స్లో ఉన్నాడంట. ఈ పార్టీస్లో కూడా ఉన్నాడంట. ఏ విధంగా సర్వింగ్ వేరియస్లీ యాజ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా సర్వ్ చేశాడంట, జస్టిస్ సెక్రటరీగా అండ్ హెల్త్ సెక్రటరీగా అతను వర్క్ చేయడం జరిగిందని చెప్తున్నాడు. ఈ స్టేట్మెంట్లో అతని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ కెరియర్ పొలిటీషియన్ ఎవరతను హూ స్టడీడ్ పాలిటిక్స్ ఎట్ యూనివర్సిటీ మిస్టర్ యూసఫ్ హ్యాస్ బీన్ ఏ మెంబర్ ఆఫ్ స్కాటిష్ పార్లమెంట్ ఫర్ 12 yearsగా ఉన్నాడంట. ఏ విధంగా ఇన్సైడర్ ఆఫ్ ద స్కాటిష్ నేషనల్ పార్టీస్ పాలిటిక్స్, సర్వింగ్ యాజ్ ఏ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, జస్టిస్ సెక్రటరీ అండ్ హెల్త్ సెక్రటరీ అన్నాడు ఈ స్టేట్మెంట్లో. నెక్స్ట్ స్టేట్మెంట్ దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి మిస్టర్ యూసఫ్ ఇక్కడ మనకి సబ్జెక్ట్. ఈజ్ స్టెప్పింగ్ ఇంటూ అని అంటే ఇక్కడ మనకి వర్బ్. ఈ స్టెప్పింగ్ ఇంటూ అనే వర్బ్. ఇది ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్, ఇది జరుగుతుంది అనమాట. అంటే మిస్టర్ యూసఫ్ ఈజ్ స్టెప్పింగ్ ఇంటూ ద షూస్ ఆఫ్ హిస్ ప్రీడెసెసర్ అంటే ఇది వరకు ఉన్న అతని ప్లేస్ని తీసుకుంటున్నాడు. ఇడియం అంటారు దీన్ని, ఇడియం అంటారు. అతని ప్లేస్ని ఇతను తీసుకుంటున్నాడు, రెస్పాన్సిబిలిటీ అనమాట ఇక్కడ. సో చూద్దాం ఇక్కడ చూడండి. ఇక్కడ ఎప్పుడైనా సెంటెన్స్ ప్రపోజిషన్తో స్టార్ట్ అయితే ఇన్ కానీ టు కానీ ప్రపోజిషన్ స్టార్ట్ అయితే ఇక్కడ కామాతో ఎండ్ అవుతుంది. దాన్ని అబ్సల్యూట్ ఫ్రేజ్ అంటారు. అది రీజన్ తెలియజేస్తుంది. సో ఇందులో ఇది సబార్డినేట్ క్లాస్, మళ్ళీ హూ విచ్ వెన్ ఇలా వచ్చి సబార్డినేట్ క్లాస్. ఇది ఇక్కడ వరకు ఉందండి. ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అతని గురించి. చూద్దాం ఒకసారి. సో ఇన్ రైజింగ్ టు ద టాప్ అవ్వడం ద్వారా ఏంటట, డ్యూ టు దిస్ రీజన్ మిస్టర్ యూసఫ్ ఈజ్ స్టెప్పింగ్ ఇన్ ద షూస్ ఆఫ్ హిస్ ప్రీడెసెసర్. అంటే ఇదివరకు ఉన్న తన ప్లేస్ లో ఇది తీసుకోబోతున్నాడు. ఎవరితను ప్రీడెసెసర్ అంటే నికోలా స్టర్జన్. ఇక్కడ ఈ కామా పెట్టండి, ఇది ఇన్ఫర్మేషన్ దేని గురించి వస్తుంది. అతను ఎవరి ప్లేస్ తీసుకుంటున్నాడు అంటే నికోలా స్టర్జియన్. ఎవరతను ఈ హూ రెఫర్స్ టు నికోలా స్టర్జియన్ గురించి చెప్తుంది. ఎవరతను హూ సెట్ ఎవరైతే సెట్ చేశారో ఏంటి ద టెనర్ ఆఫ్ స్కాటిష్ పాలిటిక్స్ ఫర్ నియర్లీ ఎ డికేడ్. ఓ డికేడ్ వరకు స్కాటిష్ పాలిటిక్స్ ఎవరైతే టెనర్ చేశారో సెట్ చేశారో అతని గురించి మాట్లాడుతున్నాడు. ఎస్పెషల్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ స్కాట్లాండ్స్ రోల్ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్ అండ్ ద కాంప్లెక్స్ క్వశ్చన్ ఆఫ్ బ్రెక్సిట్ అన్నాడు. ఇదంతా కూడా అతని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ హూ నుంచి ఇక్కడ వరకు ఇది దేని గురించి రెఫర్ చేస్తుందంటే ఈ పర్సన్ ఇతని ప్లేస్ ఎవరు తీసుకుంటారంటే మిస్టర్ యూసఫ్ ఈస్ టేకింగ్ ద ప్లేస్ అనమాట.
అండ్ ఈ స్టెప్పింగ్ ఇన్ టు ద షూస్ ఆఫ్ హిస్. ఎవరిదా నికోలా స్టర్జిన్ అంటే హూ సెట్ ద టెనర్ ఆఫ్ స్కాటిష్ పాలిటిక్స్ ఫర్ నియర్లీ డికేడ్ వరకు ఎవరైతే సెట్ చేశారో, ఎస్పెషల్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ స్కాట్లాండ్స్ రోల్ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్స్ యూకేలో, అండ్ ఆన్ ద కాంప్లెక్స్ అండ్ డిఫికల్ట్ క్వశ్చన్ ఆఫ్ బ్రెగ్జిట్ లో ఎవరైతే ఈ స్కెచ్ చేశారో, ఇదంతా కూడా పాలిటిక్స్ సెట్ చేశారు ఈ ఏరియాలో, అతని ప్లేస్ ని ఎవరు తీసుకుంటున్నారు, యూసఫ్ తీసుకుంటున్నాడు అని చెప్తున్నాడు. అంటే ఇన్ రైజింగ్ టు ద టాప్ ఈస్ టేకింగ్ దిస్ స్టెప్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి మిస్టర్ యూసఫ్, ఇది మనకి సబ్జెక్ట్. వాన్ V2 ఫామ్ అంటే గెలిచాడు అనమాట. V2 వచ్చిందంటే జరిగిపోయింది, సింపుల్ పాస్ట్ టెన్స్. మిస్టర్ యూసఫ్ వాన్ 52% ఆఫ్ ద సీట్స్, అంటే ఎంత గెలుచుకున్నాడు, 52% ఆఫ్ ద సీట్స్ గెలుచుకున్నాడు. ఇక్కడ ఇన్ ద ఎస్ఎన్పి లీడర్షిప్ కాంటెక్స్ట్ లో ఎక్కడ గెలుచుకున్నాడట, 52% ఓట్స్ ఇన్ ద ఎస్ఎన్పి లీడర్షిప్ కాంటెస్ట్ లో గెలుచుకున్నాడట తను. ఎందుకు, ఫర్ రన్నింగ్ ఏ క్యాంపెయిన్. రీజన్ ఏంటంటే ఫర్ రన్నింగ్ ఏ క్యాంపెయిన్. ఏ క్యాంపెయిన్ అట, దట్ రెఫర్స్ టు దిస్ క్యాంపెయిన్ దట్ కమిటెడ్ టు, దట్ ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్ కమిటెడ్ వర్బ్, దీనికి ఇది అడ్జెక్టివ్ క్లాజ్, దట్ కమిటెడ్ టు డెలివరింగ్. ఏ క్యాంపెయిన్ అట అది, దట్ కమిటెడ్ టు డెలివరింగ్ స్కాటిష్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద యూకే అన్నాడు, అండ్ రీజైనింగ్ ద యూరోపియన్ యూనియన్ అన్నాడు, అండ్ ఇండిపెండెన్స్ గురించి పోరాడము అండ్ రీజైనింగ్ ద యూరోపియన్ యూనియన్ అన్నాడు. ఇదంతా చేయడం ద్వారా ఇంత 52% ఆఫ్ ద ఓట్స్ గెలుచుకున్నాడు అని చెప్తున్నాడు కాంటెక్స్ట్ లో, ఎస్ఎన్పి లీడర్షిప్ కాంటెక్స్ట్ లో. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు where is the full stop? ఇక్కడ వరకు ఉంది ఫుల్ స్టాప్. చూడండి, ఇట్స్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్ మోస్ట్లీ. సో మరి ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి స్కాట్స్ విల్ అనే హెల్పింగ్ వర్బ్, అంటే ఫ్యూచర్ లో జరగబోతుంది అనమాట. విల్ బి వాచింగ్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఇది బిఫోర్. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, జరుగుతూ ఉంటుంది అనమాట, జరుగుతూ ఉంటుందంట. ఏంటట, స్కాట్స్ ఎవరైతే ఉన్నారో విల్ నౌ బి వాచింగ్ టు సీ వెదర్ మిస్టర్ యూసఫ్ will live up to his reputation as a continuity candidate ఉంటాడా లేదా, తను రెస్పాన్సిబిలిటీని కరెక్ట్గా లివ్ అంటే అవి మెయింటైన్ చేయగలుగుతాడు లేదని వాళ్ళు చూస్తారంట. ఎక్కడ, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దీస్ బిగ్ పొలిటికల్ క్వశ్చన్స్ నిలబడగలుగుతాడా లేడా, అతను ఆ స్టాండర్డ్స్ ఉండగలుగుతాడా లేదని వాళ్ళు చూస్తూ ఉంటారు అని చెప్తున్నాడు. అంటే లీవ్ అప్ టు అంటే అతను మేనేజ్ చేయగలుగుతాడా అతని రెప్యుటేషన్ ని, అంటే కంటిన్యూగా ఉంటాడా అనే దాని గురించి మాట్లాడు. అదే ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దీస్ బిగ్ పొలిటికల్ క్వశ్చన్స్, అండ్ ఈక్వల్లీ వెదర్ హీ స్టీర్స్ అంటే గైడ్స్ చేస్తాడా, వెదర్ హీ స్టీర్స్ దేర్ కంట్రీ త్రూ ద చాపీ వాటర్స్ ఆఫ్ ద ఆన్ గోయింగ్ కాస్ట్ లివింగ్ క్రైసిస్. అంటే ఇక్కడ ఆ చాపీ వాటర్స్ అంటే అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి క్రైసిస్ ని తను నడిపించగలుగుతాడా, ఆ ప్రాబ్లమ్స్ ను ఉన్నటువంటి వాళ్ళని తన కంట్రీని కాపాడుకోగలుగుతాడా లేదా, అంటే చాపీ వాటర్స్ ఆఫ్ ఆన్ గోయింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ నుంచి తను కాపాడుకోగలుగుతాడా లేదా, గైడ్ చేయగలుగుతాడా లేదా అని డౌట్ ఉంది. అంటే దే విల్ బి సీయింగ్ అనమాట. అండ్ ద ఛాలెంజింగ్ ట్రాన్సిషన్ టు రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ద లాంగ్ ప్రామిస్డ్ రిఫార్మ్ ఆఫ్ ద నేషనల్ హెల్త్ సర్వీస్ అండ్ అదర్ వైటల్ పబ్లిక్ సర్వీసెస్, ఇవన్నీ తను చేయగలుగుతాడా లేదా అని క్వశ్చన్ చెప్తాను. నెక్స్ట్, ఎట్ అంటే ఇక్కడ మనకి ఎట్ అయినా కూడా అంటాం కదా, ఎట్. సో అయినా కూడా అని అంటున్నాడు. ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద వెరీ నేచర్ మనకి ఇక్కడ సబ్జెక్ట్, ద వెరీ నేచర్ ఇక్కడ మనకి సబ్జెక్ట్, ఈజ్ అనేది ఇక్కడ మనకి వర్బ్. చూద్దామా, ఎట్ అయినప్పటికీను ద వెరీ నేచర్ ఆఫ్ ద టాస్క్ ఫేసింగ్ ద కరెంట్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్, అంటే ద వెరీ నేచర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ద పాస్ట్, అంటే పాస్ట్ లో ఉన్న దానికి ఇప్పుడున్న కరెంట్ ఫస్ట్ మినిస్టర్ కి తేడా ఉంది అని చెప్తుంది ఈ స్టేట్మెంట్ లో. అంటే ద వెరీ నేచర్ ఆఫ్ ద టాస్క్ ఫేసింగ్ ద కరెంట్ ఫస్ట్ మినిస్టర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ద పాస్ట్ అని చెప్తాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్, అంటే డిఫరెన్స్ తెలియజేస్తున్నాడు, ఇప్పుడు డిఫరెంట్ గా ఉందని చెప్తున్నాడు పాస్ట్ కి. ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. దీనిలో స్కాటిష్ సపోర్ట్, ఇది మనకి సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి మనకి డ్రాప్, ఇక్కడ నుంచి స్టేట్మెంట్ వచ్చేసి మనకి ఎక్కడ వరకు ఉందంటే అది ఇక్కడ వరకు ఉంది, రైట్. సో ఇందులో
స్కాటిష్ సపోర్ట్ అనేది మన సబ్జెక్ట్, డ్రాప్డ్ అనేది V2 ఫామ్. అంటే స్కాటిష్ సపోర్ట్ అనేది డ్రాప్ అయిందంటే డ్రాప్ టు 39% అన్నాడు. చూద్దాం ఏం డ్రాప్డ్ అంటే చూద్దాం. అకార్డింగ్ టు ద రీసెంట్ పోలింగ్ చూసినట్లయితే అకార్డింగ్ టు రీసెంట్ పోలింగ్ స్కాటిష్ సపోర్ట్ ఫర్ ఇండిపెండెన్స్ కి సపోర్ట్ ఏదైతే ఉందో ఫ్రమ్ ద యూకే నుంచి, యునైటెడ్ కింగ్డమ్ నుంచి, అంటే ఏదైతే సపోర్ట్ అంటే ఇండిపెండెన్స్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్స్ ఏదైతే ఉందో డ్రాప్ టు ఏదైతే ఆ సపోర్ట్ ఇండిపెండెన్స్ ఎవరైతే కోరుకో తగ్గిపోయిందంటే 39%, లెస్ దాన్ ద 44.7% who voted for the campaign in the 2014 referendum and significantly less compared to the 58% that is received in 2020 in the wake of Scotland's response to the COVID-19 pandemic అని చెప్తారు. అంటే ఇదంతా కూడా ఈ స్టేట్మెంట్లో ఏం తెలియజేస్తుందంటే స్కాటిష్ సపోర్ట్ ఫర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ అంటే దీని నుంచి విడిపోవడం అని ఏదైతే ఉందో అది 39%కు తగ్గిపోయిందంటే ఇక్కడ నుంచి లెస్ దెన్ ద 41.7% who voted for the campaign in the 2015 అన్నాడు. అండ్ 58 లెస్ కంపేర్ చేసినట్లయితే లెస్ కంపేర్ టు 58% that is received in 2020 అన్నాడు. ఎక్కడో ఇన్ ద వేక్ ఆఫ్ స్కాట్లాండ్స్ రెస్పాన్స్ టు ద పాండమిక్ అన్నాడు. అంటే ఇది అక్కడ సపోర్ట్ అనేది తగ్గిపోయింది, ఇండిపెండెన్స్ అంటే ఇక్కడ నుంచి విడిపోవడం అనేది ఎవరు కోరుకోవట్లేదు అన్న ఫీలింగ్ లో అయిపోయాడు ఇక్కడ. రైట్, నెక్స్ట్ స్టేట్మెంట్. దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి యూకే ప్రైమ్ మినిస్టర్ రిషి, ఇది మనకి సబ్జెక్ట్. రిషి సునక్ వర్బ్ వచ్చేసి ఈజ్ రిపోర్ట్ టు హ్యావ్ రిజెక్టెడ్, ఇది వర్బ్. అంటే మిస్టర్ యూకే ప్రైమ్ మినిస్టర్ రిషి సునక్ ఈజ్ ఆల్రెడీ రిపోర్టెడ్ టు హ్యావ్ రిజెక్టెడ్ అన్నారు. చూద్దాం మరి. ఆల్దో మిస్టర్ యూసఫ్ హ్యాస్ వౌడ్ అంటే ప్రామిస్ చేసిన, ఆల్దో వచ్చినప్పుడు కాంట్రాస్ట్ స్టేట్మెంట్, అయినా కూడా ఆల్దో మిస్టర్ యూసఫ్ హ్యాస్ వౌడ్ ప్రామిస్డ్ టు రీఇన్విగరేట్ అంటే గివ్ స్ట్రెంగ్త్ అనమాట. గివ్ స్ట్రెంగ్త్, మళ్ళీ స్ట్రెంగ్త్ ఇవ్వడం, గివ్ స్ట్రెంగ్త్. అంటే ఆల్దో హీ ప్రామిస్ టు గివ్ అంటే స్ట్రెంగ్త్ టు ద ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ క్యాంపెయిన్ బై స్పీకింగ్ టు ఆర్డినరీ స్కాటిష్ పీపుల్ అక్రాస్ ద ల్యాండ్ దట్ ఈస్ వుడ్ బి ద జనరేషన్ దట్ డెలివర్స్ ఇండిపెండెన్స్ ఫర్ స్కాట్లాండ్. అయినా కూడా అతను ఇక్కడ ఏం స్టేట్మెంట్ చేయండి, అతను మళ్ళీ రీఎనర్జీ తీసుకొస్తాను ఇండిపెండెన్స్ కి అని ఇండిపెండెన్స్ క్యాంపెయిన్స్ కన్నా కూడా ఇది ఆల్దో హీ వౌడ్ టు ప్రామిస్ టు గివ్ ద రీఎనర్జీ ఆఫ్ ఇండిపెండెన్స్ క్యాంపెయిన్ బై స్పీకింగ్ టు ఆర్డినరీ స్కాటిష్ పీపుల్, ఎవరైతే ఆర్డినరీ పీపుల్ వాళ్ళతో మాట్లాడుతూ చెప్పడం జరిగిందో అక్రాస్ ద ల్యాండ్ దట్ హిస్ వుడ్ బి ద జనరేషన్ దట్ డెలివర్స్ ఇండిపెండెన్స్ ఫర్ స్కాట్లాండ్ ఏదైతే ఉందో. అయినా కూడా యూకే ప్రైమ్ మినిస్టర్ రిషి సునక్ ఈజ్ ఆల్రెడీ రిపోర్టెడ్ టు హ్యావ్ రిజెక్టెడ్ ఎవరిని, మిస్టర్ యూసఫ్స్ కాల్ ఫర్ అనే డిమాండ్ ఏది ఉందో ఇండిపెండెంట్ కావాలి మనకి ఏదైతే ఉందో అతను ఆల్రెడీ రిజెక్ట్ చేసినట్టుగానే కనబడుతుంది. ఈయన ఎన్ని తీసుకొచ్చినా కూడా యూకే పర్మిషన్ అతను రిజెక్ట్ చేస్తున్న విషయమే కనబడుతుంది. అతని డిమాండ్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు ఇచ్చాడు. సో ఇతను ప్రామిస్ చేశాడు మనకి ఇండిపెండెన్స్ క్యాంపెయిన్ అంటే మనకి ఇండిపెండెన్స్ క్యాంపెయిన్స్ని హైలైట్ అంటే ఇంక్రీజ్ చేస్తాను ఏదో చెప్పాడు వీళ్ళకి. కానీ ఇతను ఏం చేశాడు, రిజెక్ట్ చేస్తున్నట్టుగానే కనబడుతుంది అని చెప్పాడు. ఎవరు, ప్రైమ్ మినిస్టర్ రిషి ఇతని యొక్క డిమాండ్ని రిజెక్ట్ చేస్తున్నట్టుగా, ఈ డిమాండ్ ఫర్ వాట్ ఇండిపెండెన్స్ రిజెక్ట్ చేస్తున్నా కనబడుతుంది అని చెప్పాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మన సబ్జెక్ట్ వచ్చేసి లండన్ సబ్జెక్ట్. హ్యాస్ అనేది హెల్పింగ్ అండ్ సెంట్ V3 ఫామ్. ఎప్పుడు కూడా హ్యావ్ వచ్చి V3 వస్తే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ అని జరిగిందని చెప్తాం. ఫర్దర్ అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇది అడిషనల్ అనమాట, ఇంకనో అనమాట. లండన్ హ్యాస్ సెంట్ క్లియర్ సిగ్నల్ పంపించింది. ఏం సిగ్నల్ అంటే దట్ రెఫర్స్ టు దట్ ఏ రెఫరెండమ్ కెనాట్ లీడ్ టు ద బ్రేకప్ ఆఫ్ ద యూకే అన్లెస్ వెస్ట్ మినిస్టర్స్ అప్రూవ్స్ ఇట్. వెస్ట్ మినిస్టర్స్ అప్రూవ్ చేసే వరకు దాన్ని ఏది యూకేని బ్రేకప్ చేసే అవకాశం లేదని ఒక సిగ్నల్ పంపించిందట. అండ్ దట్ ఈస్ అన్లైక్లీ అన్నాడు. ఇక్కడ వరకు స్టేట్మెంట్ దట్ ఈస్ అన్లైక్లీ అని అన్నాడు, అంటే అయ్యే అవకాశం లేదు అని కూడా అన్నాడు. చలో అంటే ఏం సిగ్నల్ పంపించింది అంటే ఏ క్లియర్ సిగ్నల్ ఇట్ కెన్ అంటే రెఫరెండమ్ కెనాట్ ఏదైతే రెఫరెన్స్ ఉందో దట్ కెనాట్ లీడ్ టు
ద బ్రేకప్ ఆఫ్ యూకే అన్నాడు, అన్లెస్ ద వెస్ట్ మినిస్టర్స్ అప్రూవ్స్ ఇట్, వాళ్ళు అప్రూవ్ చేసేంత వరకు దాన్ని బ్రేక్ చేసే అవకాశం లేదన్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఒక నిమిషం, ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి చూద్దాం ఒకసారి. టు మేక్ థింగ్స్ వర్స్ ద ఎస్ఎన్పి ఇక్కడ మనకి సబ్జెక్ట్. టు మేక్ థింగ్స్ వర్స్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ఇట్స్ ప్రెసిడెంట్, ఎవరతను మైకెల్ రసెల్, ఈస్ అండ్ ద ఎస్ఎన్పి ఈస్ ఇన్ ఏ ట్రెమెండస్ మెస్లో ఉంది. మెస్ అంటే తెలుసు కదా, గందరగోళంలో ఉంది. అంటే ఇక్కడ టు మేక్ థింగ్స్ వర్స్ అంట ద ఎస్ఎన్పి ఎవరు, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ఇట్స్ ప్రెసిడెంట్ ఎవరతను మైకెల్ రసెల్, అతను వర్డ్స్ పట్టించుకొని ఈజ్ ఇన్ ద ట్రెమెండస్ మెస్ లో ఉందంట. ఇట్ ఈస్ ఇన్ ద ట్రెమెండస్ మెస్ అంటే గందరగోళంలో ఉందంట. అండ్ ద స్కార్స్ ఆఫ్ అంటే మరకలు, ద స్కార్స్ ఆఫ్ ఇన్ ఫైటింగ్ ఆర్ ఎట్ టు హీల్, ఇంకా ఆ మరకలు ఏదైతే ఈ ఫైటింగ్ యొక్క మరకలు ఇంకా ఇంకా పోలేదు, పోవాల్సిన అవసరం ఉంది అన్నాడు. అంటే ద ఎస్ఎన్పి ఈజ్ ఇన్ ద మెస్ అన్నాడు, ట్రెమెండస్ మెస్ అన్నాడు. ఎవరు వర్డ్స్ పట్టుకుని ఇన్ ద వర్డ్స్ ఆఫ్ దిస్ ఇట్స్ ప్రెసిడెంట్, ఎవరైతే వర్డ్స్ పట్టుకుని ఇట్ ఈస్ ఇన్ ద మెడ్స్ అని చెప్తున్నాడు. క్లియర్, ఇంకా చెత్త చేసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ హియర్ టు హియర్, రైట్. సో ఇందులో ఏం చెప్తున్నారంటే బిట్వీన్ ద ఆపరెంట్లీ అంటే క్లియర్లీ, బిట్వీన్ ద ఆపరెంట్లీ ఇన్సర్మౌంటబుల్ అంటే unable to enter, unable to beat అనమాట. అన్బీటబుల్ అంటాం కదా, అన్బీటబుల్ కొట్టలేము అంటాం కదా. సో బిట్వీన్ ద అపరెంట్లీ అన్బీటబుల్ బ్యారియర్స్ టు ఏ సక్సెస్ఫుల్ రెఫరెండం ఫర్ స్కాటిష్ ఇండిపెండెన్స్, కామా the tantalizing అంటే causing excitement and the independence and excitement, but distant price of united European reintegration ఏదైతే ఉందో, and between this and the very real dangers of uncontrolled inflation and energy price rises, and between the apparently unbeatable barriers to a successful referendum for Scottish independence, it is the tantalizing but distant price of United European reintegration and the very dangers of uncontrolled inflation energy prices rises. అంటే దృష్టిలో పెట్టుకోండి. బిట్వీన్ దీస్ మిస్టర్ యూసఫ్, ఇది మనకి సబ్జెక్ట్, హ్యాజ్ అనేది ఇక్కడ వర్బ్ అండి. అంటే మిస్టర్ యూసఫ్ సర్టెన్లీ హ్యాస్ హిజ్ వర్క్ కట్అవుట్ అని చెప్తున్నాడు. అంటే కట్అవుట్ అనేది అంటే ఎక్స్క్లూడ్ చేయడం, అంటే ఇందులో లేనట్లే అని అనిపిస్తున్నాడు. అంటే మిస్టర్ యూసఫ్ సర్టెన్లీ హ్యాస్ హిస్ వర్క్ కట్ ఆఫ్ అంటే తన కట్ ఆఫ్ చేసే అవకాశం కనబడుతుంది. అంటే బిట్వీన్ దీస్ థింగ్స్ ఈ మిస్టర్ యూసఫ్ సర్టెన్లీ హ్యాస్ హిస్ వర్క్ కట్ ఆఫ్ అంటే కట్ ఆఫ్ లో ఉంది ఇతని యొక్క వర్క్ అని కూడా చెప్తున్నాడు. ఇదంతా కలిపి ఇందులో అని చెప్తున్నాడు. క్లియర్. సో నెక్స్ట్ వొకాబులరీ చూడండి. ఇందులో ఫస్ట్ వర్డ్ వచ్చేసి రీఇన్విగరేట్ అంటే గివ్ న్యూ ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్ టు అనమాట, మళ్ళీ తిరిగి స్ట్రెంగ్త్ ఇవ్వడం అనమాట. సినోనిమ్స్ వచ్చేసి ఎన్లైవెన్, రెనోవేట్, రీససిటేట్ అండ్ రీవిటలైజ్, రివైవ్. యాంటోనిమ్స్ వచ్చేసి డిస్ట్రాయ్, కిల్, రూయిన్ అండ్ డిప్రెస్. నెక్స్ట్ వర్డ్ ఇన్సర్మౌంటబుల్ అంటే ద వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఏఎల్ఈ అడ్జెక్టివ్స్, అంటే టూ గ్రేట్ టు బి ఓవర్కమ్ చేయడం చాలా కష్టం, అంటే అన్బీటబుల్ అనమాట. సో సినోనిమ్స్ వచ్చేసి ఇంపాసిబుల్, ఇంప్రెగ్నబుల్, ఇన్విన్సిబుల్, అన్బీటబుల్, ఇన్ఎలక్టబుల్ అండ్ ఇన్సపరబుల్. నెక్స్ట్ యాంటోనిమ్స్ వచ్చేసి బీటబుల్, అటైనబుల్, డిఫీటబుల్, సర్మౌంటబుల్. నెక్స్ట్ tantalizing is an adjective. Tantalizing అంటే causing excitement, interest and desire. Referendum అంటే a vote in which all people in a country or an area are asked to give their opinion about. Call for is a phrasal verb. Call for అంటే to publicly ask for something to happen, అంటే డిమాండ్ చేయడం అంటారు కదా. సో ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి, ఒక వర్బ్ వస్తుంది, దాని తర్వాత ప్రిపోజిషన్స్ ఒకటే మీనింగ్ వస్తుంది కలిపి. నెక్స్ట్ స్టెప్ ఇన్ టు సమ్వన్స్ షూస్ అనేది ఇడియం. సో ఇడియమ్స్ అంటే ఏంటి, ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ డు నాట్ గివ్ సేమ్ మీనింగ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ వర్డ్స్. అన్ని వర్డ్స్ కలిపి ఒక డిఫరెంట్ మీనింగ్ ఇస్తాయి, వాటిని మనం
సామెతలు అంటాం, ఇవి జాతీయములు అంటాం. సో స్టెప్ ఇన్ టు సమ్వన్స్ షూస్ అంటే టు మేక్ సమ్వన్స్ ప్లేస్ అఫెన్ బై డూయింగ్ ద జాబ్ దే హ్యావ్ జస్ట్ లెఫ్ట్, అంటే వేరే వాళ్ళ ప్లేస్ని తీసుకోవడం అనమాట, అంటే వాళ్ళ జాబ్ని తీసుకోవడం. So this is all about the article, and you can watch the second part of this editorial on the app TEJAS Academy given below the description, and that is free of cost. And thank you very much. All the best.